మా చెల్లి స్కూల్లో నుంచి ఇంటికి రాగానే అక్క బయటెళ్ళి ఏదైనా తిందామా అని అడిగింది. ఇంక మా అత్తకి ఐస్ చేయాలి కదా! మా అత్తని ఐస్ చేసి అయితే మేము బయటొచ్చేసాము. ఎప్పుడు తినని రెస్టారెంట్‌కైతే వెళ్ళి తిందామని చెప్పేసి లోపలికెళ్ళాం. మేమెళ్ళింది కొంచెం లేట్ కాబట్టి ఉండేది సింపుల్‌గా అయితే చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసిందే వేడి వేడిగా వస్తుందనుకుంటే అదేంతో చల్లగా వచ్చింది. వేడి వేడిగా వచ్చుంటే ఇంకా బావున్ను కుమ్మేసుండొచ్చు. 1/2 అయితే షేర్ చేసుకున్నాము. ఎందుకంటే ఒకటి ఫుల్ తినే కెపాసిటీ మాకు లేదు కాబట్టి. నన్ను ఫస్ట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే తెలిసుంటుంది. నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరున్నప్పుడు హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే చేశాను. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంది. ఛాన్స్ లేదు. అప్పుడు అనిపించింది మనం కూడా ఇలాంటి షాప్ పెట్టుకొని బతికిపోవచ్చురా అని. ఏంటి సార్ అది? కొంచెం ఎక్కువైంది కదా, మనల్ని మనమే పొగుడుకోవాలి. ఇంకా ఇద్దరం తినే లోపల మటన్ హలీం అయితే గుర్తొచ్చింది. ఉందా లేదా అని కనుక్కుందామని చెప్పి అడిగితే 250 అన్నారు. అమ్మ 250కి ఇంకో బిర్యానీ తినేయొచ్చు కదరా నాయనా అని చెప్పేసి హ్యాండ్ వాష్ చేసుకొని గుమ్మన ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిందే మా అత్త అయితే జ్యూస్ చేసి ఇచ్చారు. చల్లగా జ్యూస్ తాగేసి చేసి ఇచ్చినందుకు మా అత్తకు ఒక థ్యాంక్స్ చెప్పేసి పడుకునేసాము. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి. బాయ్ బాయ్.